హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బియ్యపు రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఒక బౌల్లో 2 కప్స్ రైస్ పౌడర్, శనగపప్పు, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దాన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ సన్నగా కట్ చేసుకోవాలంటే చాపర్లో సన్నగా వస్తాయి. దాన్ని కట్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుంటే బియ్యపు రొట్టె చాలా సన్నగా పతలాగా వస్తాయి. కావలసినంత వాటర్ వేసుకోండి, మెత్తగా పిసకండి. ఎక్కువ వాటర్ వేయొద్దు, ఎక్కువ లూజ్ అయితే బియ్యం పిండి కదా, స్మూత్ అయిపోతుంది, రొట్టె రాదు. ఇలా రౌండ్గా బాల్స్ తీసుకొని ఒక క్లాత్ తీసుకొని తట్టుకుంటూ రావండి. ఆయిల్ని చేతికి అద్దుకుంటూ చేసుకుంటూ వస్తే రొట్టె బాగా చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుంది. పతలాగా తట్టుకొని వేడివేడిగా రొట్టె చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లల్లో ఎవరైనా తినగలుగుతారు, ట్రై చేసి చూడండి. మధ్యలో ఇట్లా హోల్స్ పెడితే మనం మధ్యలో ఆయిల్ డ్రాప్స్ వేసుకుంటూ వస్తే రొట్టె చాలా క్రిస్పీగా టేస్ట్గా వస్తుంది. పెనం పక్కన హీట్ చేసుకొని ఆయిల్ కొంచెం పోసుకొని ఈ క్లాత్ని ఎత్తి పెనం మీద వేయండి. చిన్నగా పైన క్లాత్ తీసేస్తే కింద రొట్టె కరుచుకొని మనకు వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇట రెడ్డిష్గా కాల్చుకున్నారంటే రొట్టె చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది బియ్యపు రొట్టె. దీంట్లోకి టమాటా పచ్చడి కానీ ఏ పచ్చడి అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. అయితే సబ్స్క్రైబ్.